హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శివుడికి ఇష్టమైన సకల సంపదను ఇచ్చే కొబ్బరి దీపం, నారికేల దీపం, కార్తీక మాసంలో వెలిగించే దీపం. ఇది సోమవారం వెలిగిస్తే చాలా మంచిది. దీనికోసం ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకోవాలి. స్టీల్ అయితే వాడకూడదు. ఇలా ఇత్తడి ప్లేట్లో తీసుకొని పసుపు, గంధం బొట్లు పెట్టుకొని బియ్యం పోసుకోవాలి. కొబ్బరికాయని పగలగొట్టుకొని బాగా రౌండ్గా వచ్చేలాగా పగలగొట్టుకోండి కొబ్బరికాయని. ఈ కొబ్బరికాయలో మనం నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఆవు నెయ్యి కానీ పోసుకోవచ్చు. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మనకి రాహు, కేతు దోషాలు, కుజ దోషాలు, అష్టమ శని దోషాలు జాతకంలో ఉంటే పోతాయి. కొబ్బరి నూనెతో వెలిగిస్తే డబ్బు సమస్యలు పోతాయి, అప్పు సమస్యలు పోతాయి. ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి అయితే చాలా శ్రేష్టమైంది. ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు. ఈ విధంగా అందుబాటులో ఉండే నూనెను వాడండి. నేను ఆవు నెయ్యి వేసుకున్నాను. 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసుకొని 3 ఒత్తులు అంటే 6 ఒత్తులతో మనం దీపం వెలిగించుకోవాలి. ఈ దీపాన్ని అగరబత్తులతో కానీ, ఏకా దీపంతో కానీ వెలిగించుకోవచ్చు. శివుడికి ఎల్లప్పుడూ మనం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి. శివుడు పటానికి చక్కగా పూలతో అలంకరించుకోవాలి. ఇది కార్తీక మాసంలో వెలిగిస్తే చాలా చాలా మంచిది. అత్యంత శక్తివంతమైన కొబ్బరి దీపం. నేను శివలింగానికి గుడికి వెళ్ళలేదు కాబట్టి ఒక చిన్న మట్టి లింగం తెచ్చుకొని దానికి అభిషేకం చేసుకుంటున్నాను. ఫస్ట్ పాలు, పెరుగు, ఆవు నెయ్యి, తేనె, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకున్నాను. గుడికి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇలా ఇంట్లో చేసుకోవచ్చు. 2 అంగుళాలున్న శివుడి లింగం తెచ్చుకొని మనం ఇంట్లో ఇలా పూజించుకోవచ్చు. ఇది అభిషేకం అయిపోయాక మళ్ళీ క్లీన్ చేసేసుకొని గంధం బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. సోమవారం ఈ నారికేల దీపం మనం వెలిగించుకుంటే చాలా చాలా మంచిది. కార్తీక మాసం అయితే ఇంకా చాలా మంచిది. శివుడికి ఇష్టమైనది కదా. సోమవారం ఈ దీపం వెలిగించడం వల్ల 1,000,000 జన్మల పుణ్యం లభిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా ఈ దీపం వెలిగించుకోవాలి. ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల సర్వ సౌఖ్యాలు, పెరుగుతో ఆరోగ్యం, బలం, నెయ్యితో ఆవు నెయ్యితో ఐశ్వర్యాభివృద్ధి, తేనెతో తేజోవృద్ధి, నారికేల జలంతో భోగభాగ్యాలు ఇలా చాలా ఉన్నాయి. మనకి అందుబాటులో ఉన్న వాటితో ఇలా అభిషేకం చేసుకోవచ్చు. ప్రతిరోజు గుడికి వెళ్ళాలన్నా వెళ్ళలేము. అందుకని ఇంట్లో ఇలా మనకి అందుబాటులో ఉన్న వాటితో అభిషేకం శివుడికి చేసుకుంటే, గుడికి వెళ్ళకపోయినా కూడా మనకి ఇంట్లో ఇలా చేసుకున్నా కూడా ఫలితం లభిస్తుంది. శివుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం కాబట్టి మనం కార్తీక మాసంలో సోమవారాల్లో ఈ నారికేల దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ దీపం వెలిగించుకోవడం వల్ల నరదిష్టి ఏదైనా ఉన్నా కూడా పోతుంది. అందుకని మీరు కూడా ఒకసారి ఈ దీపాన్ని వెలిగించుకోండి. అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది. శివుడి అనుగ్రహం లభిస్తుంది. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.